ఏమీ లేదండి, ఏమి లేదండి, ఏమి లేదండి. మనం ఎవరిని తప్పట్టొద్దు. ఒక జనాల్లో మార్పు వచ్చినప్పుడు చంద్రశేఖర్ గారు మంచోరే, ఇప్పుడు కేటీఆర్ గారు మంచోరే అనవద్దు. కానీ జనాల్లో మార్పు వచ్చినప్పుడు మనం వీళ్ళని ఏమీ చేయలేం. ఎవరైనా జనాల్లో మార్పు వచ్చింది మారాలనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వద్దని చెప్పేసి ఎప్పుడన్నా నువ్వు హైదరాబాద్లో కలగన్నావా? నువ్వు పుట్టాక నీకు 26 సంవత్సరాలు ఉంటాయి, నీకు 30 ఉంటాయి, నువ్వు కలగన్నావా? నాకు 48 సంవత్సరాలు రాదనుకున్నాం, తెచ్చాడు. ఏంటి ఓన్లీ రేవంత్ రెడ్డి బొమ్మే ఒకటి కనిపించింది. రేవంత్ రెడ్డిని ఒకసారి చూడాలనుకున్నారు జనం, అప్పుడు పిచ్చుకోకలైపోయారు. అర్థమైందండి. మార్చాలి అనుకుంటే జనం తప్ప నువ్వు ఎన్ని పదాభాలు పలికినా పనవదు. నేనైతే మాత్రం హోంశాఖ తీసుకుందామని లెక్కెత్తనా. దేనికి అనుకున్నాం? ఏరు పారేయడానికి. ఆయన ఏ పదవి వద్దు, నాకు ఎమ్మెల్యే ఇవ్వండి, 10 రూపాయలు జీతం ఇవ్వండి, నాకు 3 సినిమాలు ఆగిపోయి అవి కంప్లీట్ చేసి మొత్తం నేను రాజకీయాల్లో ఉంటా, నా కొడుకుని నేను అభివృద్ధి చేస్తా. నా కొడుకుని ఆల్రెడీ మోడీ గారు తీసుకెళ్ళాడు, చంద్రబాబు తీసుకెళ్ళాడు. అంటే మా అన్నయ్య కోరుకునేది 1 సంవత్సరమే ఇద్దరికి. మా అన్నయ్య కోరుకునేది ఏంటంటే నేను చేయను ఇంక 3 సినిమాలతో ఫుల్ స్టాప్. ఇంకా రాజకీయం నాకు. ఏ ఊరు మాది అంటే మా ఊరు, మా తాలూకా పిఠాపురం, మా ఎమ్మెల్యే తాలూకా పిఠాపురం. మా తాలూకా మనిషి మేము మంచి చేసామంటే మా కళ్ళకు ఆనంద పోసపలే. నెంబర్ 1 మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు ఒక 5-6 నెలలు పోయిన తర్వాత వెళ్ళండి. జస్ట్ మన ఏరియా దాటిన తర్వాత, అదే మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళండి. అక్కడ ఎలా ఉందంటే పాడిపోయిన ఏరియాలాగే ఉంది తప్ప హైదరాబాద్లో కలకలాడదు. వర్షం వస్తే హైదరాబాద్లో నీరు కనిపిస్తుంది, అక్కడ ఎప్పుడూ బాధలే కనిపిస్తున్నాయి. లేవు. నీకు బాధ నీకు ఒకటి చెప్పట్లేదు, నేను కళ్ళని నీళ్ళు వస్తున్నాయి. ఒక బాధ నీకు చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు. ఏ గోండాలకి రౌడీలకి వీళ్ళకి పదవులు ఇచ్చే, ఈయన వాడికి సీటా, వాడు ఎమ్మెల్యే. నేను మా వాడు గెలిచాడనే బాధపడతాను. అంటే ఇటువంటి వాడు కావాలి అంటే నాకు ఎమ్మెల్యేగానే ఉంచినా పర్లే. ఆయన్ని ఏ సీటు ఆశించలేదు. ఆయన ఎక్కడ చెప్పడం కాదు, ఇక్కడ నేను శాసిస్తున్నా. ఏ సీటు నాకు వద్దు. నన్ను అభిమానం అంటే ఒకరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది. ఆయన చేసి పనుల వల్ల నేను ఒక అభిమానం అయిపోయా. ఎవరిని బట్టి ఆయనకేట కూర్చుంటే జరుగుద్ది. నాకు నేను గంట తిప్పపోయి అన్నం వండుకోకపోతే నాకు జరగదు. 2 పిల్లలతో ఉంటా, ఎంతో బాధపడుతున్నా. 30,000 జీతం, బండి మెయిన్నెస్, నేను బాధపడుతున్నా. అది గురించి కాదు. ఆయన ఎన్ని బాధలు లేకుండా జనాల్లోకి వెళ్ళి ఎంత టాప్లర్ అయిపోయాడంటే మాకు బాధే. ఆవిడ తల్లే చెప్పింది, నా బిడ్డ గెలిచాడు, నాకు ఆనందం, నేను గ్లాస్ గ్యాస్లో తాగుతానని చెప్పి. ఇటువంటి సన్నివేశాలు కావాలి. కానీ ఏంటంటే బాధపడి చెప్పి సన్నివేశం కొళ్ళ నీళ్ళు వచ్చే సన్నివేశం ఏంటంటే మంచోళ్ళు. ఎవరు మంచోళ్ళు? మెగా ఫ్యామిలీ మొత్తం మంచోళ్ళు. దేనికంటే వాళ్ళు మనల్ని గుర్తించరు. నాకు రూపాయి అవసరం అని చెప్పేసి అడుక్కుంటూ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు చేసి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది మనం కష్టపడతాం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్నావు కదా, నీకేమన్నా 1,00,000 రూపాయలు నాకు ఇవ్వద్దు. నా ఆశీస్సులు ఆయనకు కావాలి, ఆయన ఆశీస్సులు నాకు కావాలి, అంతే. నేను నాకాడే బుల్ డబ్బు ఉంది, నెలకు 30,000 సంపాదించుకున్నా. దానికి ఎందుకు అంటే అభిమానం. దేనికంటే వ్యక్తిగతంగా, మానసికంగా, హృదయపూర్వకంగా చాలా మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఒక ఆయనలో ఉన్నది నేను చూసింది. ఒక చంద్రబాబు నాయుడుతో పోయాడు ప్యాకేజ్ అంటే, చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇవ్వగలడా? రోజు 2 కోట్ల రూపాయలు ఇస్తే ఆడు పాల ఫ్యాక్టరీ అమ్ముకోవాలి. ఎవడో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ పాలు అమ్ముకోవాలి. ఇక్కడ ఆస్తులు తగిలిపోతాయి. మొన్న కూడా ఇల్లు తాకలు పెట్టారు. ఇల్లు కాగితాలు పెట్టుకుని మొన్న తాకలు పెట్టి ఎలక్షన్లు పెట్టారు. అన్నయ్య 5 కోట్లు ఇచ్చిన, 5 కోట్ల రూపాయలు అన్నయ్య ఇచ్చిన ఇక్కడ పెట్టి పార్టీ గురించి ఎంత దేవుళ్ళాడి ఎందుకు జనంలోకి వచ్చేసి ఆయనకి అంత పని లేదు. కానీ వచ్చాడు కాబట్టి ఇవాళ వేరే తిలకం దుద్దారు జనాలు. దేనికి దుద్దారు? మంచోడు కాబట్టి. మంచోడిని ఏమన్నా ఆదరంతాడు, చెడ్డోడిని ఎవడు ఆదరంతాడు? ఇవాళ రోజే ఉంది, మనీ రావాలి. ఎక్కడికి జబర్దస్త్కి ఆఫర్ అడిగిందంట నిన్న మొన్న. రావాలి, మనీ కూర్చోవాలి, నవ్వాలి. వాళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి, నా దగ్గర ఒక బండే ఉంది, ఏం లేవు. నేను సంపాదించా, నాకు ఆ దేవుడు ఆశ్రయిస్తూ ఉండాలి. రూపాయిని సూపర్ నెంబర్ 1 ఇట్టు కొడతాం. కూటమిలో మద్యపానం చేద్దాం. మామూలుగా 3 నెలలకి తీసి పారేస్తాం. ఏది మందు అనేది ఏ మందు ఉంటుంది? మందు అమ్ముతాం, కానీ జనరల్గా
కల్తీ లేకుండా అమ్ముతాం అది.